అన్న నమస్తేనా. మీ జ్వాలని లైవ్లోకి రావడానికి కారణం ఎందుకంటే ఆగస్టు 15 ఫ్రీ బస్ ఇచ్చిన రోజు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. కొందరు వైసీపీలో విమర్శిస్తున్నారు, ఏంటి బస్సులు, ఎందుకు బస్సులు, ఏంది బస్సులు ఇచ్చినా, 4 బస్సులు, 5 బస్సులు, 10 బస్సులు, ఎక్స్ప్రెస్, ఆర్డినరీ ఇచ్చిన 16 బస్సులు ఇచ్చా అనేటోళ్ళు, 16 రకాలు ఇచ్చా అనేటోళ్ళు 5 రకాలు ఎందుకు ఇచ్చినా అని రోజే అక్కగారు విమర్శిస్తుంది. రోజే అక్క, నేను ఎక్కువ లేడీస్ గురించి మాట్లాడను, ఎందుకంటే నువ్వు లైవ్లో ప్రభుత్వం బాగా చేస్తేనే కానీ నువ్వు ఎందుకు వ్యతిరేకిస్తున్నావో మాకే తెలియదు. ఒకవేళ నువ్వు జగన్ ఫ్యాన్ కావచ్చు, ఒకవేళ జగన్ పార్టీలో ఉండొచ్చు, మావేళ అనవసరం. రోజే అక్క, మేము ఎవరు మంచి చేసే వాళ్ళకి సపోర్ట్ ఇచ్చేవాళ్ళం. నువ్వు మంచి చేయి, నీకు సపోర్ట్ ఇచ్చాం. అంతేగాని బాగా చేసే పార్టీని విమర్శిస్తే ఎవరైనా ఏదైనా చేస్తారు అక్క. రోజే అక్క, నేను మన రాష్ట్రంలో లేడీస్ లేరు అనుకుంటున్నావా? మత్స్సులో ఉన్నారక్క. నువ్వు ప్రభుత్వాన్ని విమర్శించే విధంగా అది విమర్శించు, అంతే తప్ప నీ పార్టీ ప్రకారంగా నువ్వు వైసీపీ ప్రకారంగా నువ్వు విమర్శించు. అంతేగాని బస్సులు ఇచ్చినాక ఏంటి బస్సులు ఇచ్చినావు, 5 రకాలు ఇచ్చినారు, ఏందక్క ఇది? 16 రకాలు ఇడిచే ఆటో వాళ్ళు చచ్చిపోవాలక్క. 16 రకాలు ఇడిచే ఐదు రకాలకే ఓని ఆటో వాళ్ళు మొత్తుకుంటున్నారు. ఏందక్క ఇది? వాళ్ళు బతకాలి కదక్క, ఆలోచించక్క. రోజక్క, మన రాష్ట్రంలో బస్సుల్లో కూడా లేడీస్ ఒక్కనే అక్క, అందరూ ఉన్నారక్క. ఆటో వాళ్ళు ఉన్నారు, రిక్షా వాళ్ళు ఉన్నారు, బస్సు తోలుకునే వాళ్ళు ఉన్నారు, ఎన్నో రకాలు తోలుకునే ఎన్నో జీవనాలు జరిపేటోళ్ళు ఉన్నారక్క. అందరి గురించి ఆలోచించక్క. 16 బస్సులు ఇచ్చి ఆటో వాళ్ళు ఏడాదక్క, చెరువులో పడి సావాలన్నా చక్క, ఇలాంటి ఒట్టిబాయిలో పడి సావాలన్నాక. రోజక్క, ఏందక్క ఇది? నువ్వు ఎంత వైసీపీ పట్ల అంటే ఏందక్క ఇది? మంచి పనులను నువ్వు సపోర్ట్ ఇవ్వాలా కానీ ఏందక్క ఇంత ఘోరంగా నువ్వు ఎక్కువ మాట్లాడ తెలుసుకోలేదక్క. రోజక్క నీతో, ఎందుకంటే లేడీస్ గురించి ఎక్కువ జోక్యం చేసుకోను, కానీ నువ్వు అన్నావు కదా, వాళ్ళు మేనిఫెస్టో అనేటి వల్ల చేయొచ్చు అన్నా కానీ నువ్వు చేయలేదు అంటున్నావు అంటే నువ్వు ఎంత దిగజారుతున్నావో అర్థమవుతుంది అక్క. రోజక్క, నీ ఇష్టం అక్క, నీకై నువ్వే కురి తెచ్చుకుంటున్నావు. లేడీస్ కూడా మన రాష్ట్రంలో ఉన్నారక్క, జాగ్రత్త. నీ తమ్ముళ్ళక్క నేను చెప్తాను.